ఆ దేవుని నామాన్ని, ఆ మాటలకు మరి అనుదినము మనము కట్టుబడి జీవించి ఉండడానికి మన త్రోవలను మన మార్గములను చక్కపరుచుకోవడానికి దేవుని యొక్క వాక్యమే మనకు ఆధారమై ఉన్నది. వాక్యము కాక మరి మనకు మరొక మూలాధారము లేదు అని కూడా మనం గుర్తుంచుకోవాలి. అందుకే ఈ దినపాఠములను మనం చదివినప్పుడు ఈ దినపాఠముల ధ్యానాంశము ఏమని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది అంటే, యేసును వెంబడించుటనే అంశం మనకు అక్కడ కనబడుతూ ఉన్నది. యేసును ఎందుకు వెంబడించాలి? ఏమండి, మరి ఈ భూలోకములో మనము చాలామందిని వెంబడిస్తూ ఉంటాము. అవి పేర్లు పెట్టి చెప్పడానికి కుదురుబాటు కాదు, కానీ మరి ఏమేమో మనము కలిగి ఎవరెవరినో మనము వెంబడిస్తూ ఉంటాము. కానీ వారి ద్వారా మనకు దొరికే ఫలం అది నిష్ఫలము అని దేవుని లేఖనమే మనకు సెలవిస్తూ ఉన్నది. కనుక నిష్ఫలమైన వాటి కొరకు మనం వెతుకులాడుతూ ఉంటాము, వెంటాడుతూ ఉంటాము, ఎంతెంతో దూరం పోయి ప్రాకులాడుతూ ఉంటాము. అది పత్రిక పాఠం చెబుతూ ఉన్నది, అది నిష్ఫలము అని చెప్తూ ఉన్నది. అయితే యేసుని మనము ఎందుకు వెంబడిస్తూ ఉన్నాము అంటే, యేసుని వెంబడించుట ద్వారా మనకు పాపక్షమాపణ కలుగుతున్నది, పరిశుద్ధత కలుగుతూ ఉన్నది, నీతి కలుగుతూ ఉన్నది. మరలా తిరిగి ఆ నీతిమంతుని చెంతకు చేరే మార్గము మనకు దొరుకుతూ ఉన్నది. కనుకనే యేసుని ఎందుకు వెంబడిస్తూ ఉన్నారు అంటే, చాలామంది ధనవంతులు వెంబడిస్తున్నారు, పేదవారు వెంబడిస్తూ ఉన్నారు, మరి చంటి బిడ్డలు వెంబడిస్తూ ఉన్నారు, మరి యవన బిడ్డలు వెంబడిస్తూ ఉన్నారు, మధ్య వయసు కలిగిన వారు వెంబడిస్తున్నారు, వృద్ధాప్యములో ఉన్నవారు కూడా వెంబడిస్తున్నారు. ఎందుకు వారు వెంబడిస్తూ ఉన్నారు అంటే, చూడండి, వారు కలిగి ఉన్నటువంటి జీవితము శాశ్వతమైనది కాదు గనక అది అంతలో కనబడి ఇంతలో మాయమైపోతూ ఉన్నది గనక, శాశ్వతముగా మనము జీవించి ఉండాలి అంటే మనము శాశ్వతుడైనటువంటి దేవుడు ఆయనను వెంబడించుట ద్వారా మనకు నిత్య జీవము దొరుకుతూ ఉన్నది. కనుక దేవుడు మనము వెంబడిస్తున్నటువంటి యేసు నిరంతరము జీవించే జీవితాన్ని ఆయన కలిగి ఉన్నాడు. కనుకనే ఆయనను వెంబడిస్తూ మనము తిరుగులాడుతూ ఉంటే, ఆయనను కలిగి మనం జీవిస్తే, ఆయన ఏ జీవాన్ని అయితే కలిగి ఉన్నాడో అదే జీవాన్ని, అదే శాశ్వతమైనటువంటి జీవాన్ని మనము కలిగి ఉంటాము. అలా కాకుండా లోకములో ఉన్నవారిని మనము వెంటాడి వారిని వెంబడిస్తే, మనం కండ్ల ముందరే మనం చూసాము, వారి అధికారం ఉన్నప్పుడే వారు మరి పని చేస్తున్నారు, అధికారము లేనప్పుడు వారు నిరాశ నిస్పృహలోనికి వెళ్ళిపోతున్నారు. ఎందుకొరకంటే వారి అధికారం శాశ్వతమైనది కాదు గనక. కనుకనే వారిని వెంబడించుట ద్వారా మనము కూడా ఏమవుతూ ఉన్నాము అంటే, ఇదిగో మనము వెంబడించేవారు వారికి ఉన్నటువంటి అధికారము, వారికి ఉన్నటువంటి పెత్తనం అది శాశ్వతమైనది కాదు గనక, తాత్కాలికమైనది కాదు గనక, ఇదిగో మన యొక్క ప్రయాస కూడా ఏమవుతున్నది అంటే వ్యర్థమైపోతూ ఉన్నది. అందుకే రాజులను నమ్ముకొనుట కంటే, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కనుకనే చూడండి, ఇక్కడ యేసును వెంబడించాలి అనుకున్న వారికి యేసు ఇస్తూ ఉన్నటువంటి ఒక ఆజ్ఞను మనం చదువుదాము. చూడండి, లూకా రాసినటువంటి శుభవార్త 9వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుదాము. చూడండి, ఒకడు లోకమంతా సంపాదించి తన్ను తాను పోగొట్టుకొనిన ఎడల, లేక నష్టపరుచుకొనిన ఎడల
వానికేమి ప్రయోజనము? చూడండి, లోకములో ఉన్నదంతా కూడా ఒక వ్యక్తి నాది నాది అని ఇదిగో తన ముద్ర వేసుకున్నాడు. లోకములో ఉన్నదంతా దానంతటి మీద ఆయన అధికారిగా తనను తాను మరి ప్రకటన చేసుకున్నాడు. దాని ద్వారా చూడండి, వానికి ప్రయోజనము ఏమైనా ఉన్నదా అంటే ఇదిగో దాని ద్వారా వచ్చే ప్రయోజనం అది తాత్కాలికమైనది. అందుకే ఆ తాత్కాలికమైన వాటి కొరకు మనము ఏం చేయకూడదు అంటే ప్రయాసపడకూడదు, పరుగులెత్తకూడదు, ఆయాసపడకూడదు. ఇదిగో మనం కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని ఏం చేసుకోకూడదు అంటే ఇదిగో జార విడుచుకోకూడదు. అందుకే అక్కడ అంటాడు, లోకములో ఉన్నదంతా కూడా సమకూర్చుకొని సంపాదించుకున్న తరువాత ఆ గడియలోనే తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము? చూడండి, ఏం ప్రయోజనం ఉన్నదంటే ఏమి ప్రయోజనం ఉండదు. ఎందుకొరకంటే తాను కష్టపడినది, తాను ప్రయాసపడినది, తాను నమ్ముకున్నది అది ఏమైంది అంటే ఇదిగో తన నుండి దూరమైపోయింది. కనుకనే చూడండి, మనము వెంబడిస్తున్నటువంటి యేసుని మనము పరిపూర్ణంగా వెంబడించినప్పుడు, మనము కలిగి ఉన్నటువంటి యేసును పరిపూర్ణంగా మనము ఆరాధించినప్పుడు, ఆయనను పరిపూర్ణంగా హృదయపూర్వకముగా ఆయన సన్నిధిలో మనం చేరి ఆయన నామాన్ని ఘనపరచడం ద్వారా ఒకవేళ ఆ ప్రయాణములో మనం ప్రాణం పోయినా ఇదిగో ఆ ప్రభువు కలిగి ఉన్నటువంటి నిత్య జీవానికి మనలను ఆ ప్రభువు తీసుకొని వెళతాడు. కనుక లోకాన్ని వెంబడిస్తే అది వ్యర్థమైనది గనక ఇదిగో ఆ వ్యర్థమైన దాని ద్వారా మనకు ప్రయోజనము లేదు గనక ప్రయోజనమై ఉన్నటువంటి దేవుని వెంబడించటం ద్వారా మన ఆత్మీయ జీవితానికి, భౌతికమైన జీవితానికి మరి ఆనందము ఉన్నది అని కూడా దేవుని వాక్యం సెలవిస్తున్నది. అయితే చూడండి, యేసుని ప్రేమను మరి సత్యము మరి చెప్పుచూ మనము ఎదగాలి అనే మాటను కూడా మనం అక్కడ చూడగలుగుతూ ఉన్నామండి. చూడండి, మనము యేసుని వెంబడిస్తూ ఉన్నటువంటి దినములలో ఆ యేసు ప్రేమను గూర్చి, ఆయన సత్యాన్ని గూర్చి మనము నిరంతరము ప్రకటన చేసుకుంటూ మనము ఎదగాలి. అంతేకాని మరి మనము అసత్యాలను, అబద్ధాలను చెప్పుకుంటూ మనము ఎదుగుట ద్వారా ఒక సమయంలో మనము కలిగి ఉన్నటువంటి అబద్ధము, అసత్యము మనలను ఇదిగో పతనానికి తీసుకొని వెళుతుంది. కనుకనే మనము ఏ సత్యాన్ని అయితే, ఏ ప్రేమనైతే మనము కలిగి ఉన్నామో అదే ప్రేమను మనము ప్రకటించేవారిగా ఉండాలి. అదే ప్రేమను మనము ప్రచురపరిచేవారిగా ఉండాలి. అదే ప్రేమకు మనము తగినట్లుగా జీవిస్తూ ఉండాలి. చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలే నుండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదుము అంటున్నాడు. ఏ విషయాల్లో ఎదుగుతున్నామండి? ఇదిగో లోకములో మనం ఎదిగితే దాని ద్వారా నిష్ప్రయోజనము. క్రీస్తులో మనము ఎదుగుట ద్వారా, క్రీస్తు ప్రేమలో మనము ఎదుగుట ద్వారా, క్రీస్తు సత్యములో మనము ఎదుగుట ద్వారా మనము ఏమవుతూ ఉన్నాము అంటే చూడండి, ఆయన కలిగి ఉన్నటువంటి సత్యము, ఆయన కలిగి ఉన్నటువంటి ప్రేమ ఇదిగో మనము ఎదుగుట ద్వారా మనము ఏమవుతూ ఉన్నాము అంటే ఆ దేవునికి మరి ప్రియబిడ్డలుగా ఉండి ఆయన మనకు అనుగ్రహించినటువంటి నిత్య జీవానికి మనము వారసులుగా చేయబడుతూ ఉన్నాము. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలండి. లోకములో మనము ఇదిగో జీవిస్తూ ఉన్నాము గనుక లోకము చాలా ప్రమాదకరమైనది. లోకం ఏం చేస్తుంది అంటే మనలను మరి ఎక్కడికో తీసుకొని వెళ్ళి ఎత్తైనటువంటి స్థలం మీద మనల్ని ఉంచి
ఆ ఎత్తైనటువంటి స్థలము నుండి మరలా తిరిగి మనలను అదో పాతాళానికి మనను త్రొక్కే ప్రమాదము ఉన్నది గనుక మనము ఏ విషయాల్లో మనము ఎదగాలి అంటే క్రీస్తు విషయములలో మాత్రమే మనము ఎదగాలి, క్రీస్తు విషయములలో మాత్రమే మనము ఫలించాలి. ఇదిగో అలా ఫలించాలి అంటే మనము సత్యానికి లోబడి ఉండాలి, ప్రేమకు లోబడి ఉండాలి. మనలో ఉన్నటువంటి ఆత్మ సాక్షికి మనము జాగ్రత్తగా ఆలోచన చేసుకుంటూ జీవించాలి. అందుకే చూడండి, ఇక్కడ ఒక పండితుడు, ఆ పండితుడికి ఉన్నటువంటి ఆలోచన చూడండి, ఎంత చక్కగా తన ఆలోచనను యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా వ్యక్తపరుస్తూ ఉన్నాడు. చూడండి, పండితుడు తన ఆలోచనలను వ్యక్తపరుస్తున్నటువంటి రీతి మనం చూద్దాం. చూడండి, లూకా రాసినటువంటి శుభవార్త 9వ అధ్యాయము 57వ వచనములో చూడండి, ఆ వ్యక్తి ఏమని అక్కడ యేసు దగ్గర మాట్లాడుతూ ఉన్నాడో మనం చూద్దాం. చూడండి, వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు, నువ్వెక్కడికి వెళ్ళినను నీ వెంటే వచ్చేదనని ఆయనతో చెప్పను. ఇది వ్యాఖ్యానములో మనం చూస్తే ఇతడు ఎవరు అంటే చాలా పండితుడు అంట, చాలా జ్ఞానము కలిగిన వాడట, చాలా అధికారము కలిగిన వాడట. ఇదిగో ఇవన్నీ కూడా తాను కలిగి ఉన్నాడు. ఇవన్నీ కూడా లోక సంబంధమైనటువంటి జ్ఞానము కలిగి ఉన్నాడు, లోక సంబంధమైనటువంటి ధనము కలిగి ఉన్నాడు, లోక సంబంధమైనటువంటి పాండిత్యాన్ని కలిగి ఉన్నాడు, లోక సంబంధమైన రీతిగా ఇదిగో తనను తాను హెచ్చించుకొని ఒక ఎత్తైనటువంటి పీఠం మీద కూర్చొని యేసుక్రీస్తు ప్రభు వారితో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో నువ్వు ఎక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని అతనితో చెప్పాను. ఎందుకొరకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వెళుతూ ఉంటే ఆయన లోకములో ఉన్నవారి కంటే ఒక భిన్నమైనటువంటి రీతిగా ఆయన నడక ఉన్నది, ఆయన ఆలోచన ఉన్నది, ఆయన మాటలు ఉన్నాయి, ఆయన క్రియలు ఉన్నాయి. కనుక ఈ అధికారం అనుకున్నాడు, ఇదిగో యేసు వెంట కనుక నేను వెళితే లోకము ఎటు తిరిగి నా వెంటే ఉన్నది కనుక యేసును కలిగి ఉంటే ఇంకా అధికమైనటువంటి ఘనత వస్తుంది అని, ఇంకా అధికమైనటువంటి మరి అధికారము దొరుకుతుంది అని ఇతడు తన మనసులో ఉన్నటువంటి మరి దురాలోచన మనసులో పెట్టుకొని పైకి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర మాట్లాడుతున్నాడు. అయ్యా, నువ్వెక్కడికి వెళ్ళినా నీతోనే ఉంటానయ్యా, నిన్ను విడిచి నేను వెళ్ళనయ్యా, నీతోనే ఉంటానని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అయితే యేసు అతనికి ఇచ్చినటువంటి జవాబు చూడండి, 58వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి, అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనిషి కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఒక మనిషిని చూసి ఆ మనిషి హృదయములో ఉన్నటువంటి అంతరంగములో ఉన్నటువంటి ఆలోచన ఎరిగి ఉన్నటువంటి దేవుని కుమారుడండి. అతడు ఏ దురాలోచన మనసులో పెట్టుకున్నాడో, అమ్మా, ఏ దురాలోచన తన మనసులో పెట్టుకొని తాను యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించాలి అనే ఒక ఆలోచన వ్యక్తపరిచాడో, వెంటనే యేసు దాన్ని గమనించాడు, గ్రహించి వెంటనే జవాబిచ్చి ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఇదిగో ఆయన చూడండి ఏమంటున్నాడు అంటే, ఇదిగో నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు నివాసములు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకొనుటకు స్థలము లేదని అతనితో చెప్పాను. చూడండి, ఈ మాట ఎప్పుడైతే ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆ వ్యక్తితో మాట్లాడి ఉన్నాడో, ఆ వ్యక్తి వెంటనే తన హృదయంలో ఉన్నటువంటి దురాశ, తన హృదయంలో ఉన్నటువంటి మరి అత్యాశ ఇవన్నీ కూడా కలిగి ఉన్నాడు గనక అతడు ఏం చేశాడు అంటే, ఈయన వెంట వెళితే నాకు ప్రయోజనం ఉన్నదని నేను అడిగితే
మరి ఈయనకే స్థలము లేకపోతే నేనెలా బ్రతకాలి అనే దురాలోచన తన మనసులో ఉన్నది గనుక ఆ దురాలోచన కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఆ యేసుని వెంబడించి జీవించటానికి ఇష్టపడలేదు అని కూడా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాము. అందుకే చూడండి, మరి దేవుడు ఏ రీతిగా మనలను చూడగలుగుతూ ఉన్నాడు. చూడండి, యేసు ఏ రీతిగా మనల్ని చూస్తూ ఉన్నాడు అంటే మన అంతరంగమును ఎరిగిన దేవుడండి. బాహ్యముగా మనము పరిశుద్ధులముగాను, నీతిమంతులుగాను, యథార్థపరులుగాను, సత్యవంతులుగాను మనము మరి చూస్తూ ఉన్న వారికి మనము కనపరుచుకోగలము. కానీ దేవుడు పైన ఉన్నటువంటి రూపాన్ని చూసేవాడు కాదండి. దేవుడు చూడండి, మరి ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదివితే దేవుడు హృదయంలో ఉన్నటువంటి ఊహలను ఎరిగిన దేవుడు హృదయంలో ఉన్నటువంటి తలంపులను ఎరిగిన దేవుడట. అందుకే చూడండి, చాలా మరి భక్తిపరుల్లాగా, నీతిపరుల్లాగా, దేవుని బిడ్డలుగా మనం ఈ స్థలంలో చేరాము. ఇదిగో ప్రార్థించాము, కీర్తించాము, ఆరాధించాము, దేవుని వాక్యాన్ని మనము ఇదిగో బోధ చేస్తున్నాము, వినుచూ ఉన్నాము. ఇదిగో మనము ఏమని తీర్పు తీర్చుకుంటున్నాము అంటే, ఇదిగో నేను యథార్థపరుడను, నేను భక్తిపరుడను, నేను నీతిపరుడను, నాలో పాపము లేదు అని చెప్పి మనం ఏం చేస్తున్నాము అంటే, మన ఎదుట ఉన్న వ్యక్తిని ఇదిగో నీలో పాపమున్నది, నీలో లోపమున్నది, నీలో నేరమున్నది అని చెప్పి మనము ఎదుట ఉన్న వ్యక్తికి మనము తీర్పు తీరుస్తూ ఉన్నాము. కానీ ఇదిగో మన హృదయములో అంతరంగంలో ఉన్నటువంటి ఆలోచన దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడండి. చూడండి, ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. చూడండి, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి అంటాడు. ఇక్కడ చూడండి, యెహోవా మనల్ని చూస్తూ ఉన్న దేవుడండి. మనల్ని ఆయన చూస్తూ ఉన్న దేవుడు ఏం చూస్తున్నాడు అంటే, మన హృదయాన్ని చూస్తున్నాడు, మన అంతరంగమును చూస్తున్నాడు, అంతరంగములో పుడుతూ ఉన్నటువంటి ఆలోచనలు చూస్తూ ఉన్నాడండి. మనము ఎవరూ లేరని చెప్పి మనము ఇదిగో చీకటిలో మాట్లాడుకునే మాటలన్నీ కూడా అవి వెలుతురులో అవి అందరికీ తెలియబడతాయంట. ఒక రోజున మనం అనుకుంటాము, ఎవరికి చెప్పకే ఇదిగో ఇలా జరిగిందని మనము చెప్పుకుంటాము, ఎక్కడెక్కడో చీకటిగా ఉండి ఒంటరిగా ఉండి. కానీ ఒక దినమున అవన్నీ కూడా ఇదిగో బహిరంగముగా మనం మాట్లాడినటువంటి అంతరంగపు మాటలన్నీ కూడా బహిరంగముగా ప్రకటన చేయబడతాయి. ఎందుకొరకంటే మన హృదయము, మన ఊహలు అవన్నీ కూడా ఏమై ఉన్నాయంటే బహు చెడ్డవి బహు చెడ్డవి అని చెప్పి దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది. మెలకువ కలిగి ఉండాలి. లేకపోతే అపవాది ఏం చేస్తాడు, మన నెత్తి మీద కూర్చొని మనల్ని నిద్రపుస్తాడు. దేవుని వాక్యాన్ని ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయాలి. అలా ఆలోచన చేయకపోతే మనము సత్యమార్గములోనికి మనల్ని నడిపించుకోవడానికి బదులుగా మనము అబద్ధాన్ని మనము కలిగి, అసూయ కలిగి, ద్వేషము కలిగినటువంటి మార్గములలో వెళ్ళే ప్రమాదము ఉన్నది కనుక మనము మెలకువ తెచ్చుకొని జాగ్రత్తగా మనము దేవునిలో ఎదుగుతూ ఉన్నామా లేదా అనే ఆలోచన మనము చేయాలి. మనను మనుషులు చూసి మనల్ని మెచ్చుకునే జీవితము కాదండి మనం కలిగి ఉన్నది. మనలను మెచ్చుకునేది ఎవరు అంటే దేవుడు. మనకు నిత్య జీవాన్ని ఇచ్చేది ఎవరు అంటే దేవుడు. మనకు నిరంతరం మనం కలిగి ఉన్నటువంటి మరి జీవితాన్ని కాపాడేది ఎవరు అంటే దేవుడు అని కూడా మనం గుర్తుంచుకోవాలి. అందుకే చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఒక సందర్భంలో వారు చెప్పినటువంటి మాట, సున్నతి ఇదిగో మీకు లాభము అని చెప్పారు. చూడండి, సున్నతి ఏమై ఉన్నది అంటే మీకు లాభము అని చెప్పారండి. ఆదికాండము 34వ అధ్యాయము 22-23 వచనాన్ని చదువుదాం. చూడండి, 22-23 వచనము. సున్నతి మీకు లాభకరము అని చెప్పి యాకోబు మరి
చెప్పినటువంటి మాటను మనం అక్కడ చూడగలమండి. చూడండి, ఆదికాండము 34వ అధ్యాయము 22, 23 వచనాలను చదువుదాం. చూడండి, అయితే ఒకటి, ఆ మనుషులు సున్నతి పొందునట్లు మనలో ప్రతి పురుషుడు సున్నతి పొందిన ఎడలనే మన మాటకు వారు ఒప్పుకొని మనలో నివసించి ఏకజనముగా నుందురు. వారి మందలు, వారి ఆస్తి, వారి పశువులన్నీ మనవగును కదా. ఎట్లయినను మనము వారి మాటలు ఒప్పుకొందుము, అప్పుడు వారు మనలో నివసించదరనగా. చాలండి. ఇక్కడ చూడండి, ఇశ్రాయేలు ప్రజలు వారు కలిగి ఉన్నటువంటి యాత్రా జీవితంలో వారు ఏం చేశారు అంటే, ప్రయాణం చేస్తూ ఒక దేశంలోనికి వచ్చినప్పుడు అక్కడ మరి యాకోబుకు ఉన్నటువంటి కుమార్తెలలో ఒక అందమైనటువంటి కుమార్తె దీనా అనే కుమార్తె ఉన్నది. మరి వారు ఏం చేశారు అంటే, ఆ పాలెంలో దిగిన తరువాత వారు నివాసములు ఉన్నారు. మరి అన్నలందరూ కూడా వారికి ఉన్నటువంటి పశువులను, గొర్రెలను, మేకలను తోలుకొని వెళ్ళి మేపడానికి వారు మేతగలిగినటువంటి స్థలాలకు వెళ్ళారు. అయితే చూడండి, ఈ బిడ్డ తండ్రి చాటునో తల్లి చాటునో ఉండవలసినటువంటి ఈ యవనస్తురాలు ఏం చేసింది అంటే, పట్టణంలోనికి వెళ్ళి చూద్దాము అని, ఇదిగో ఆ యవ్వనము వయసులో ఉన్నటువంటి బిడ్డ పెళ్లి కాలేదు, ఇదిగో పట్టణం ఎలా ఉన్నదా అని పట్టణంలో తిరుగులాడుతూ ఉంటే ఒక యవనస్తుని కంటపడింది. ఆ యవనస్తుడు ఆమెను పాడు చేశాడట. ఆమె జీవితాన్ని పాడు చేశాడు. పాడు చేసిన తరువాత ఆ బిడ్డ ఏడ్చుకుంటూ తండ్రి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో తండ్రి, ఇదిగో నేను ఊరిలో తిరుగులాడుదాము, ఊరిని చూసొద్దామని చెప్పిపోతే ఇదిగో నాకున్నటువంటి పవిత్రతను అపవిత్రపరిచాడు ఒక వ్యక్తి కనుక అని తండ్రి దగ్గరకు వెళ్ళి బోరుని ఏడ్చింది. అయితే పొలమునకు వెళ్ళినటువంటి అన్నలందరూ కూడా సాయంకాలం వచ్చారు. సాయంకాలం వచ్చిన తరువాత ఇదిగో అన్నలు కోపముతో రగులుతూ ఉన్నారు. ఏం చేయాలి అని చెప్పి కోపములతో రగులుతూ ఉంటే మరి ఆ పాడు చేసినటువంటి వ్యక్తి తండ్రి యాకోబు దగ్గరకు వచ్చి, అయ్యా మీ కుమార్తెను మా కుమారునికి ఇస్తే మేము వివాహం చేసుకుంటాము, ఇదిగో మీ మీద వచ్చినటువంటి నింద తొలగిపోతుంది కనుక ఇదిగో మీ బిడ్డను మాకు ఇవ్వండి అన్నాడు. అప్పుడు ఇదిగో తండ్రి ఏమని మాట్లాడాడు అంటే, అయ్యా మాకొక నిబంధన ఉన్నది, మాకొక ఇదిగో మరి మా దేవుడు మాకు ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ ఉన్నది. ఏంటి అంటే, మా బిడ్డలను మేము ఎవరికి ఇవ్వాలి అంటే సున్నతి కలిగిన వారికి మాత్రమే మా బిడ్డను ఇవ్వాలి, కానీ సున్నతి లేని వారికి మా బిడ్డను మేము ఇవ్వకూడదు అనే ఒక నిబంధన మా దేవుడు మాకు ఇచ్చాడయ్యా అని చెప్పాడు. అని మరొక మాట ఏం చెప్పాడు అంటే, ఇదిగో మీరు గనక నీ బిడ్డకును మీ ప్రజలందరూ మగవారి అందరూ కూడా సున్నతి గనక మీరు చేసుకుంటే మా బిడ్డలను మీకు ఇస్తాము, మీ బిడ్డలను మేము చేసుకుంటాము, ఇదిగో మేము కలిగి ఉన్న ఆస్తి మీదవుతుంది, మీరు కలిగి ఉన్న ఆస్తి మాదవుతుంది, ఇదిగో మనమందరము కూడా ఒక ఏకజనముగా మనం అవుదాము కనుక ఇదిగో మీరు సున్నతి చేసుకోండి అని చెప్పాడు. ఇతడు వెళ్ళాడు. ఇతడు ఇంటికి వెళ్ళి ఇదిగో తన బిడ్డకు మరి ఆ పట్టణంలో ఉన్నటువంటి దేశంలో ఉన్న వారందరికీ కూడా ఇదిగో మగవారందరికీ చెప్పాడు, మీరందరూ సున్నతి చేసుకోండి, సున్నతి చేసుకుంటే మనకు చాలా లాభం వస్తుంది. ఏంటి అంటే, ఇదిగో ఆ సున్నతి చేయబడినటువంటి జనాంగంలో ఉన్నటువంటి స్త్రీలు చాలా అందమైన వారు కనుక వారి బిడ్డలను మనం వివాహం చేసుకోవచ్చు, మన బిడ్డలకు వారికి ఇవ్వచ్చు కనుక వారి ఆస్తి మనకు అవుతుంది, మన ఆస్తి వారికి అవుతుంది కనుక ఇదిగో ఇది చాలా లాభముగా ఉన్నది, సున్నతి చేసుకోండి అని చెప్పారు. రాజ్యంలో ఉన్నవారందరూ కూడా
ఇదిగో సున్నతి చేసుకున్నారు. సున్నతి చేయబడిన మగవారు అందరూ, చిన్న బిడ్డలేమి, యవనులేమి, మధ్య వయసు కలిగిన వారేమి, ఇదిగో పురుషులందరూ కూడా సున్నతి చేసుకున్నారు. సున్నతి చేయబడినటువంటి 3వ దినమున ఇదిగో వారు కదలలేని స్థితిలో, ప్రమాదకరమైనటువంటి స్థితిలో, వారి దేహము సహకరించలేనటువంటి స్థితిలో ఉన్న ఆ గడియను వారు కనుగొని యాకోబు కుమారులందరూ కూడా పట్టణం మీద పడి ఇదిగో ఆ సున్నతి చేయించుకున్నటువంటి ప్రతి మగవాడిని కూడా ఊసకోత కోసి అందరిని చంపేశారండి. చూడండి ఎంత తెలివిగా వారిని ఇశ్రాయేలు ప్రజలు జయించారో. వారిలో ఉన్నటువంటి మరి ఆ తెలివి చూడండి ఏమైంది అంటే, ఎదుట ఉన్నటువంటి వారి యొక్క ప్రాణాలు తీయడానికి అది మరి సహాయపడింది. సున్నతి వాళ్ళు అనుకున్నారు, మనకు చాలా లాభం వస్తుంది, చాలా మనకు ఇదిగో కలిసి వస్తుంది, కనుక సున్నతి చేసుకుందాం అని చెప్పి అందరూ సున్నతి చేసుకుంటే ఆ సున్నతే అది వారికి ఏమైంది అంటే ప్రమాదకరమైనది. అలానే చూడండి ఇదిగో బాప్తిస్మము ఏమిటి అంటే, మనం అనుకుంటాము బాప్తిస్మం పొందుట చాలా లాభసాధనము. ఎందుకొరకంటే బాప్తిస్మం పొందితే చాలా అధికారాలు వస్తాయి, బాప్తిస్మం పొందితే చాలా మరి ధనం వస్తుంది, అధికారం వస్తుంది, హోదా వస్తుంది, పతనం వస్తుంది, అన్నిటి మీద నేనే గొప్పవాడిగా ఉంటాను అనుకొని చాలామంది ఏం చేస్తున్నారు అంటే బాప్తిస్మం పొందుతూ ఉన్నారండి. కానీ ఆ బాప్తిసం పొందటంలో మరి ఏమి లేకపోవడము, వారు మరి ఆ బాప్తిస్మంలో ఉన్నటువంటి లాభాన్ని వారు పొందుకోలేకపోతున్నారు. అంటే చూడండి, యోహాను బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్పాడు, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పాడు. మరి వారు చెప్పినటువంటి మాటలు ఏంటి అంటే, ఇదిగో పరలోక రాజ్యము సమీపిస్తూ ఉన్నది, మీరు మారు మనసు పొందండి, ఇదిగో పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును ప్రభు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందండి అని ఇదిగో సువార్త చెప్తూ ఉంటే, ఇదిగో ఎక్కడున్నటువంటి ఒక వ్యక్తి ఏం చేశాడు అంటే బాప్తిస్మం పొందితే నాకు లాభము ఉన్నది అనుకున్నాడు. ఇదిగో ఆ లాభానికి బదులుగా అతనికి ఏమైంది అంటే అతనికి నష్టమే ఎక్కువ జరిగినట్లుగా మనం చూడగలమండి. చూడండి, అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి 19వ వచనము, అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 19వ వచనము. వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేను ఎవని మీద చేతులు ఉంచదనో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లుగా ఈ అధికారము నాకీయుడని అడిగాను. చూడండి, ఇతడు ఎవరు అంటే ఇదిగో గారడీ సీమోను. చూడండి, గారడీ విద్యలు చేస్తూ ఇదిగో కర్రను పాముగా, పామును కర్రగా, ఇదిగో తేలును కప్పగా, కప్పను తేలుగా చేస్తూ ఇదిగో గారడీలు చేస్తూ ధనాన్ని, చాలా ధనము సంపాదించి ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటి ఇదిగో పరిచర్య కాలమానములో పేతురు యోహానులు చేస్తున్నటువంటి అద్భుతాలను చూసి అనుకున్నాడు, ఇదేదో ఇంకా చాలా లాభముగా ఉన్నదే, కనుక ఇదిగో నా దగ్గర ఉన్నటువంటి ధనమంతా మీకు ఇస్తానయ్యా, మీరు పొందినటువంటి వరమును నాకు ఇవ్వండి అని చెప్పి పేతురు యోహాన్ని అడుగుతూ ఉంటే వారు ఏమని మాట్లాడుతూ ఉన్నారు అంటే, ఇదిగో వారి ఎదుట ఇదిగో ఆ ధనమంతా ఇవ్వడానికి వారు ఇష్టపడి ఆ ఆత్మను వారు పొందుకోవాలి అనే గారడీ సీమోను ఆశతో తాను పొందుకోవలసినటువంటి ఆత్మను పొందుకోవడానికి అతడు ఇష్టపడితే వారు మాట్లాడినటువంటి మాట ఏంటి అంటే, అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించును గాక అన్నాడండి. చూడండి, బాప్తిస్మం ఎందుకు పొందుకుంటున్నారు అంటే, ఇదిగో ఎల్లయ్య పొందుకున్నాడని మల్లయ్య పొందుకుంటున్నాడు, మల్లయ్య పొందుకున్నాడని ఎల్లయ్య పొందుకుంటున్నాడు. కానీ బాప్తిస్మము ద్వారా ఏం మనము సంపాదించుకుంటున్నాము, మనలో ఏం మనము తీసివేసుకుంటున్నాము అంటే, ఇదిగో బాప్తిస్మం పొందినంత మాత్రాన ఇదిగో మనలో పాప క్షమాపణ కలగకుండా, పాప మరి విమోచన జరగకుండా మనం బాప్తిస్మం పొందుతూ ఉన్నాము.
ఇదిగో నా పాపముల నుండి నా ప్రభువు నన్ను రక్షించాడు గనక, ఇదిగో నన్ను విమోచించాడు గనక, ఇదిగో నాలో ఉన్నటువంటి పాపము ద్వారా నా ప్రభువు చెంతకు నేను వెళ్ళలేకపోతున్నాను, నా ప్రభువుని నేను దర్శించుకోలేకపోతున్నాను, నా ప్రభువుని నేను ప్రార్థించుకోలేకపోతున్నాను, కీర్తించుకోలేకపోతున్నాను, ఆరాధించుకోలేకపోతున్నాను, ఆయన మాటలు వినలేకపోతున్నాను, ఆయన సంగముగా కూడుకొని సహవాసములో ఉండలేకపోతూ ఉన్నాను అన్న ఆలోచన రాలేకుండా బాప్తిసము ఎందుకు పొందుకుంటున్నాము అంటే, చూడండి, లాభాన్ని కోరుకొని మనం పొందుకుంటున్నాము. ఆ లాభం ఏం చేస్తూ ఉన్నదంటే మనలను నాశనంలోనికి తీసుకొని వెళుతూ ఉన్నదని దేవుని వాక్యము సెలవిస్తున్నదండి. మనం దేన్ని కోరుకొని అయితే దేవుని సన్నిధికి వస్తున్నామో, ఇదిగో ఆ కోరిక ఇదిగో సరైనదిగా కాదు గనక మరలా తిరిగి ఆ దేవుని సన్నిధిలో నుండి మనంతటా మనమే పారిపోతూ ఉన్నామండి. అదే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇదిగో సున్నతి లాభం అంటే, ఇదిగో లాభము అని వారు ఆశపడి సున్నతి పొందితే అదే వారి ప్రాణాలు తీయడానికి అక్కడ కారణమైంది. ఇక్కడ గారడీ సీమోను, ఇదిగో నేను కూడా బాప్తిసం పొంది ఆత్మను కనుక నేను పొందుకుంటే, ఇదిగో ఈ కప్పలు ఈ మంత్రాలు ఈ కాకుండా ఇదిగో నేను ఎవ్వడి మీద చేతులు ఉంచితే వాడు ఇదిగో మరి నేను చేసే అద్భుతాల ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి, ఇంకా చాలా ధనాన్ని వెండిని బంగారమును నేను సంపాదించుకుంటాను అని దురాలోచన మనసులో పెట్టుకొని ఇదిగో అతడు అడగటం ద్వారా అక్కడ దేవుని ఆత్మ కలిగినటువంటి పేతురు గర్దించాడు. ఆ గర్దింపునకు అతడు లోబడినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నామండి. అయితే చూడండి, దేవుని పిలుపును మనం ఏం చేయకూడదు అంటే, దేవుడు నన్ను పిలిచాడు అని ఎప్పుడైతే పరిపూర్ణమైన హృదయంతో మనము కలిగి ఉంటామో అప్పుడే మనం బాప్తిసం పొందాలి. పిలుపు లేకుండా మనం బాప్తిసం పొందకూడదండి. పాప క్షమాపణ ఇదిగో నేను కలిగి ఉండాలి అనుకున్న వారే బాప్తిసం పొందాలి. కానీ ఇదిగో బాప్తిసం అనేది అది ఏదో బిస్కెట్ లాంటిదో చాక్లెట్ లాంటిదో కాదండి. బాప్తిసం అనేది ఏం చేస్తున్నది అంటే మనలను పరిపూర్ణమైనటువంటి రక్షణలోనికి తీసుకొని వెళుతూ అన్నదే. అందుకే దేవుడు నన్ను పిలిచాడా లేదా అని మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆత్మ పరిశీలన చేసుకొని నన్ను ఖచ్చితంగా దేవుడు పిలిచాడు అనే ఒక నమ్మకం నా హృదయంలో ఉన్నప్పుడే ఇదిగో నేను బాప్తిసం పొందాలి. కానీ ఆ పొందినటువంటి బాప్తిసము ఇదిగో పాప క్షమాపణ కొరకు, పరిశుద్ధత కొరకు, దేవుని నీతిని పొందుకోవటం కొరకు, దేవుని నిత్య జీవములో నేను నిత్యరాజ్యములో చేరాలి అని ఒక నిశ్చయతను బట్టే వాటిని పొందుకోవాలి. కానీ వాటిని వ్యర్థంగా తీసుకుంటే ఇదిగో ఆ సున్నతి ద్వారా వచ్చినటువంటి మరణమే ఇక్కడ కూడా వస్తుంది అని చెప్పి దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నదండి. కనుకనే చూడండి, మనము దేవుడు ఒకవేళ పిలిస్తే ఆ పిలుపు ద్వారా ఖచ్చితంగా బాప్తిసం పొందితే, బాప్తిసం పొందినటువంటి మనం ఏం చేయకూడదు అంటే ఇదిగో మనలను సహవాసములోనికి పిలిచినటువంటి పిలుపు, ఆ పిలుపును మనం వాయిదా వేయకూడదు. అందుకే లూకా వ్రాసినటువంటి శుభవార్త 9వ అధ్యాయము 59వ వచనాన్ని మనం చదువుదాము. చూడండి, లూకా వ్రాసినటువంటి శుభవార్త 9వ అధ్యాయము 59వ వచనాన్ని చదువుదాము. చూడండి, ఆయన మరి ఒకరితో నా వెంట రమ్మని చెప్పాను. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించాలి అనే మనసు ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా రా నన్ను వెంబడించు అన్నాడు. అమ్మ మెలకువగుండండి, రండి నన్ను వెంబడించు అన్నాడు యవనస్తుని. కానీ అతనికి వచ్చినటువంటి సమస్య ఏంటి అంటే తన తండ్రి చనిపోయిన వార్త తన చెవిని పడింది. వెంటనే అతడు అంటున్నాడు, అయ్యా నా తండ్రి చనిపోయాడు, నా తండ్రిని పాతి పెట్టుకొని మరలా తిరిగి నిన్ను వెంబడిస్తానయ్యా అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నాడు అంటే, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొందురు, నీ వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. చూడండి, అతడు మరి యేసు ప్రభు వారిని వెంబడించాడా అంటే అతడు వెంబడించలేదు అని ఖచ్చితంగా మనకు దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నదండి. ఎందుకొరకంటే ఇదిగో పిలిచినటువంటి పిలుపు అది దేవుని పిలుపు అని కూడా మనం గుర్తుంచుకోవాలండి. ఆ పిలుపును మనము వాయిదా వేయకూడదు, ఆ పిలుపును మనము నిర్లక్ష్యం చేయకూడదు, ఆ పిలుపును మనము ఏం చేయకూడదు అంటే అధిగమించకూడదు.
ఏమండి, లోకములో ఎన్నో పిలుపులు ఉంటాయండి. ఆ పిలుపులన్నిటికీ మనం హాజరవుతామే కానీ ఇదిగో దేవుడు పిలుస్తూ ఉన్నాడు, పిలుస్తూ ఉన్నాడు, పిలుస్తూ ఉన్నాడు అని ఆ పిలుపు మన చెవిన పడినప్పుడు మనము ఇదిగో ఆలస్యం చేయకూడదు, ఆలస్యం చేయకూడదు. వెంటనే ఆ పిలుపునకు మనము లోబడి ఆయనను వెంబడించి సిద్ధ మనసు కలిగి మనం ఉండాలని ప్రభు లేఖనం మనకు సెలవిస్తూ ఉన్నదండి. కనుకనే చూడండి, యేసునకు మరి వెంబడించేవారు ఏం చేయకూడదు అంటే వారి యొక్క మరి పిలుపును నిర్లక్ష్యం చేయకూడదని మనం చూస్తున్నాం. అదే లూకా రాసినటువంటి శుభవార్త 9వ అధ్యాయము 62వ వచనాన్ని మనం చదువుదాము. చూడండి, 62వ వచనం. యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచువాడును ఎవడనో దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. చూడండి, పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఒక పాపిని పిలుస్తూ ఉన్నాడు తన పరిశుద్ధతలోనికి, తన నీతిని ఇవ్వడానికి, తనలో కలిగి ఉన్నటువంటి యథార్థతను కలిగి నిత్యమును జీవించు అని చెప్పి దేవుడు పిలుస్తూ ఉంటే ఆ పిలుపును మనం ఏం చేయకూడదు అంటే నిర్లక్ష్యముగా మనము వదిలివేయకూడదు. ఎందుకొరకంటే నన్ను దేవుడు పిలిచాడు అనే ఒక నిశ్చయత ఖచ్చితంగా మన హృదయంలో ఉంచుకుంటే ఇదిగో మనం చేస్తున్నటువంటి ప్రయాణములో మనం వెనక్కి తిరగకూడదు అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి. చూడండి, లోతు తన కుటుంబాన్ని తీసుకొని ఆ సొదమ పట్టణమును దాటి గవిని దాటిన తరువాత లోతు భార్య లోతు కుటుంబానికి పిడ్డలకును ముందే దేవుడు చెప్పాడు, ఇదిగో నీవు ఆ పట్టణమును విడిచిపెట్టిన తరువాత మరలా వెనక తట్టు తిరగకు, ఆ పట్టణాన్ని చూడాలని ఆశపడి మీరు వెనక తిరగకండి అని చెప్పాడు. ఇదిగో లోతు కుమార్తెలేమో వెనక తట్టు తిరగకుండా వారు ముందు చూసుకుంటూ వచ్చారు. లోతు భార్య ఏం చేసిందంటే ఎలా నాశనం అవుతుందా అని ఆ లోతు భార్యకున్నటువంటి ఆశలన్నీ అక్కడే ఉన్నాయి గనుక వెనక తట్టు తిరిగింది. నా ఉన్న ఆశలన్నీ కూడా అక్కడే నేను విడిచిపెట్టి వస్తున్నానే అనే ఒక దురాలోచన తన మనసులోకి వచ్చింది. వెనక్కి చూసింది, అక్కడికక్కడే ఉప్పు స్తంభముగా మారిపోయిందండి. అందుకే చూడండి, విశ్వాసపు జీవితంలో మనల్ని పిలిచినటువంటి దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుని పిలుపునకు మనము లోబడి మనం ఉండాలి. కానీ మరలా మనం ఎక్కడికి వెళ్ళకూడదు అంటే లోకములోనికి వెళ్ళకూడదు, లోకములో ఉన్న అధికారుల వెంట తిరగకూడదు, లోకములో ఉన్నటువంటి అంధకారములో చీకటిలో పాపములో మనము మరలా తిరిగి ప్రవేశించడానికి ఎంత మాత్రము కూడా మనము మనసు వెనకకు మార్చుకోకూడదు. అందుకే చూడండి, ఇక్కడ ఎలీషా ఎవరు అంటే గొప్ప ధనవంతుడు. ఎంత గొప్ప ధనవంతుడు చూడండి, 10 అరకలు కలిగి వ్యవసాయం చేస్తున్నాడు. చాలా ఎంత ధనవంతుడు అంటే చాలా గొప్ప ధనవంతుడు. 10 అరకలతో వ్యవసాయం చేస్తున్నాడు. తన ముందర 9 అరకలు ఉన్నాయి. 10వ అరక తను తోలుతూ వ్యవసాయం చేస్తూ ఉంటే ఏలియా అటు తట్టు వెళుతూ ఎలీషాను అభిషేకించాడు. తన మీద ఉన్నటువంటి దుప్పట తీసి తన భుజాన వేసి నీవు నన్ను వెంబడించు అన్నాడు. అయితే అతడు వెంబడించినటువంటి తీరిని మనం చూస్తే చాలా మరి జాగ్రత్తగా యేసు ప్రభు వారిని వెంబడించటానికి చాలా జాగ్రత్తగా దేవుణ్ణి వెంబడించటానికి అక్కడ ఆయన సిద్ధపాటు చూడండి ఎలా సిద్ధపడ్డాడు అంటే ఇంటికి వెళ్ళాడు. ఇదిగో తనకున్నవి అన్నీ కూడా తీసుకుని వచ్చాడు. తాను వ్యవసాయం చేస్తున్నటువంటి ఆ నాగలని ముక్కలు చేశాడు. వ్యవసాయం చేస్తున్నటువంటి ఎడ్డుల కాడిని కూడా ముక్కలు చేశాడు. అవన్నీ కూడా పేర్చి ఒక చోట పెట్టి అగ్ని పెట్టాడు. అగ్ని పెట్టి ఏం చేశాడు అంటే వాటి మీద దహన బలిగా ఆ ఎద్దులను అర్పించాడు. ఏమండి అమ్మా చూడండి, ఎప్పుడైతే ఆ కార్యం ఆయన జరిగించాడో ఆ కార్యం జరిగించిన తరువాత అతనికి ఏమి లేదు అంటే లోకములో తనకున్నవి ధనము లేదు, తనకున్న అధికారం లేదు, హోదా లేదు, తాను చేస్తున్నటువంటి వ్యవసాయం లేదు, పని లేదు, సమస్తాన్ని కూడా అక్కడే సమాధి చేశాడు. ప్రభు యొక్క చిత్త ప్రకారముగా
నిర్ణయ ప్రకారముగా అతడు ప్రభువుని వెంబడించటానికి, ప్రభు కార్యములను అతడు జరిగించటానికి, ప్రభువు పిలుపు ప్రకారముగా అతడు ప్రయాణం చేసినట్లుగా మనము మరి రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయములో మనం చూస్తామండి. మనం చదివితే ఎందుకొరకు అంటే ఇక్కడ 4 ఉద్దేశములను మనం చూసాము. 4 ఉద్దేశాలను కలిగినటువంటి మనుషులను మనం చూసామండి. మొదటి వ్యక్తి వానికున్నటువంటి ఉద్దేశం ఏంటి అంటే, నేను బ్రతకాలి అనే ఒక ఆశ తన హృదయంలో ఉంచుకున్న వ్యక్తి మొదటి వ్యక్తి. అమ్మ గుర్తుపెట్టుకోండి, 4 వ్యక్తులకు ఉన్నటువంటి ఆలోచనను మనం ఇక్కడ చూసాము. మొదట వ్యక్తికి ఉన్నటువంటి ఆలోచన ఏంటి అంటే, బ్రతకగోరిన వాడు అని అతనికి మనం పేరు పెట్టుకోవచ్చు. రెండో వ్యక్తిని మనం చూస్తే, ఇదిగో వాయిదా వేసిన వాడు అని మనం అక్కడ చూడగలుగుతున్నాము. మూడో వ్యక్తిని మనం చూస్తే, సొంత నిర్ణయము లేనివాడు అని మనం అక్కడ చూస్తూ ఉన్నామండి. 4వ వ్యక్తిని మనం చూస్తే చూడండి, నిశ్చయత కలిగిన వాడు. ఒక ఖచ్చితమైన నిర్ణయాన్ని తీసుకుంటే ఆ నిర్ణయానికి తనకున్నదంతా కూడా విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభు వారిని, ఆయన పరిచర్యను, తండ్రి అయినటువంటి దేవుని నామాన్ని మహిమపరచటానికి అతడు ఒక మూల స్తంభముగా నిలిచి ఉన్నట్లుగా మనం అక్కడ చూడగలుగుతూ ఉన్నామండి. చూడండి, మొదటి 3 కూడా వారు కలిగి ఉన్న నిశ్చయత భౌతికమైనది, లోక సంబంధమైనది. అయితే 4వ వ్యక్తి, ఒకే ఒక వ్యక్తి, ఆయన కలిగి ఉన్నటువంటి నిశ్చయత ఆత్మ సంబంధమైనది. అది దైవరాజ్యమున కొరకు ఆయన సిద్ధపడి దేవుని వెంబడించినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నామండి. ఈ మధ్యాహ్న కాలం ముందు మనం ఆలోచన చేయాలి. ఏ నిశ్చయత కలిగి మనము దేవుని దగ్గర చేరి మనము ఆయన నామం పేరిట మనం బాప్తిసం పొందాము? ఏ నిశ్చయత కలిగి నేను దేవుని వెంబడించాలి అని మనము ముందరకు వచ్చి ఉన్నాము? ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలండి. మన అంతరంగంలో కుయుక్తులు ఉండకూడదు. చూడండి, పక్షులను మరి వేటాడేవాడు ఏం చేస్తాడు అంటే, అక్కడక్కడ ఉచ్చులు నాడతాడు. ఉచ్చులు నాటి ఆ ఉచ్చుల్లో పక్షి చిక్కుకుంటే దాన్ని తెచ్చుకొని శుభ్రం చేసుకొని కూర వండుకొని ఆనందంగా ఆహారం తింటాడు. అలా చూడండి, దేవుని పనిలో ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి అంటే, నమ్మకమైన వారిగా మనం ఉండాలి. కానీ మన హృదయంలో కుయుత్తులు పెట్టుకొని, అంతరంగంలో వేరే ఆలోచన ఉంచుకొని దేవుని దగ్గర చేరి మనము దేవుని నామాన్ని మనము ఘనపరచటం ద్వారా ఇశ్రాయేలు ప్రజలు ఆ దినమున జరిగించినటువంటి సున్నతి కార్యక్రమాన్ని, అలాగనే మరి చూడండి, మరి ఆ పరిశుద్ధాత్మను వరమును పొందుకోవాలి అనుకున్నటువంటి గారడి సీమోను జీవితము. అలానే చూడండి, ఇదిగో ఖచ్చితమైనటువంటి నిశ్చయత కలిగినటువంటి మరి ఎలీషా జీవితాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనలను ఆత్మీయంగా బలపరచడానికి మనము మరి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గ్రంథమే. కానీ మనము ఆత్మీయ పరిశీలన, అంతరంగమును పరిశీలన చేసుకోవడానికి మనకు ఇవ్వబడినటువంటి గ్రంథము, ఆ గ్రంథములో ఉన్నటువంటి మాటలు మనం చదివి ఆత్మీయంగా బలపడాలి. కానీ మన భౌతికమైనటువంటి జీవితాన్ని పతనం చేసుకోకూడదు, పాడు చేసుకోకూడదు. దాని ద్వారా మన ఆత్మీయ జీవితం పాడైపోతుంది, మనకు దేవుడిచ్చినటువంటి కుటుంబము కూడా పాడైపోతుంది. కనుక చూడండి, రండి, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపలో మనము దీవించబడి ఆశీర్వదించబడదాం. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం ప్రభు యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును గాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము, నాయంగములోను స్థిరమైన మనసును